నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు పట్టణంలోని పుట్టాయకుంట వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుట్టాయకుంట యూత్ రామిరెడ్డి, శ్రీనివాసురెడ్డి, శ్రీకాంత్, గురువారెడ్డి, ధనుంజయ నాయుడు, గోపి, శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ వీధిలో గత 26 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి సంబరాలు జరుపుతున్నారు. ప్రతి ఏటా ఎక్కడా లేని విధంగా నూతన ఆకృతులతో వినాయక స్వామి విగ్రహాలను ఏర్పాటు చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడాది కలియుగ వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉండి గోమాత క్షీరం తాకిన రీతిలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గోమాత కింద పుట్టలో వినాయక స్వామి పాలు తాగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. మమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వతే ఏతే భూమి భారకః భాద్రపదమాసే శుక్లపక్షే తిథిద్వయేన లోకేష్ నామయస్య కళ్యాణ మహోత్సవ సందర్భానుసారేణ పూజాంచ ఆచరిష్యే నమః. అందరూ నమస్కారం చేసుకోండి. మీ మనసులో సమస్యల కోరికలున్న మహానుభుడు జమందరూ చెప్పుకోండి. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకృతః ఆయాంత పూజాతం దుర్దక్షేకారకః తదంగత్వేన కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవానాం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు పట్టణంలోని పుట్టాయకుంట వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుట్టాయకుంట యూత్ రామిరెడ్డి, శ్రీనివాసురెడ్డి, శ్రీకాంత్, గురువారెడ్డి, ధనుంజయ నాయుడు, గోపి, శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ వీధిలో గత 26 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి సంబరాలు జరుపుతున్నారు. ప్రతి ఏటా ఎక్కడా లేని విధంగా నూతన ఆకృతులతో వినాయక స్వామి విగ్రహాలను ఏర్పాటు చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడాది కలియుగ వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉండి గోమాత క్షీరం తాకిన రీతిలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గోమాత కింద పుట్టలో వినాయక స్వామి పాలు తాగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. గంటలకి స్వామి వారికి అంగరంగ వైభవంగా